అలాగే నూడా చైర్మన్ గారు కూడా ఉన్నారు. సార్, ఈ 11 రోజుల పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏ విధంగా జరిగింది నవరాత్రి నిజామాబాద్లో గత 11 రోజులుగా జరుగుతున్న వినాయక పూజలు చాలా బ్రహ్మాండంగా జరిగాయి. అధికారులు, అనధికారులు, పోలీసు అధికారులు, మున్సిపల్ స్టాఫ్, మున్సిపల్ కార్మిక సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఈ 11 రోజుల పాటు చాలా అహర్నిశలు శ్రమించి నిజామాబాద్లో ప్రతి గణేష్ మండళ్ళ దగ్గరికి వచ్చే భక్తుల కోసం సౌకర్యాల కోసం వారు శ్రమించడం జరిగింది. వాళ్ళందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు శోభాయాత్ర బయలుదేరుతుంది దుబ్బ ప్రాంతం నుంచి. ఖచ్చితంగా ఈ శోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. వారందరికీ సౌకర్యాల కోసము మున్సిపల్ సిబ్బంది కూడా చాలా రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ స్టాఫ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులందరికీ కూడా విన్నపము, చాలా చక్కగా బ్రహ్మాండంగా ఈ శోభాయాత్రను జరుపుకోవాలని చెప్పి, ఏ అల్లర్లు జరగకుండా చూసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. చూస్తున్నారు కదా, గణపతి వేడుకల్లో అధికారులు, కుల మతాలు భేదం లేకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనడం జరుగుతుంది. మరి అన్ని ఏర్పాట్లు చేశారు. 11 రోజుల పాటు నిజామాబాద్ నగరంలో గణనాథునికి భక్తులచే పూజలు అందుకున్నారు. ఇది ఈ రోజు అయితే సార్వజనిక ఆధ్వర్యంలో దుబ్బా ప్రాంతం నుంచి అయితే శోభయాత్ర ప్రారంభమవుతుంది. రాజకీయ నాయకులు, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నిజామాబాద్ నగరం నుంచి ఇక్కడ వచ్చి ఈ యాత్రలో పాల్గొంటారు. ఈసారి కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పాల్గొంటున్న దృశ్యాలను చూస్తున్నాం. మరి ఇక్కడ పరిస్థితిని చూద్దాం.